ఈ దినమున నేను మీతో మాట్లాడాలి అనుకున్న అంశం పాతాళం. ఏమిటి చెప్పండి? పాతాళం. ఈ పాతాళాన్నే చాలామంది రకరకాలుగా పిలుస్తుంటారు. పాతాళం, యమగుండం, నరకం, యమలోకం అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ పాతాళం అనే మాటలో చాలా సత్యాలు ఉన్నాయి. పాతాళం అనేది ఉంది, నరకము అనేది ఉంది, పరలోక రాజ్యం అనేది ఉంది. నమ్ముతారా మీరు? నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది, మనమందరం నమ్ముతున్నాం. నరకం అనేది ఉంది, పరలోకం అనేది ఉన్నది. దాన్నే మోక్షం అంటారు, స్వర్గం అంటారు, వైకుంఠం అంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు దాన్ని. మనం అంటాం పరలోకం. దేవునికి స్తోత్రం. అయితే ఈ పాతాళాన్ని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన 48వ చరణంలో ఈ మాట ఉంది: మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? పాతాళమును తప్పించుకునే నరుడు ఎవడైనా ఉన్నాడా? ఇది ఈ మాట యొక్క భావం. ఈ వచనం అదే చెబుతుంది. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? పాతాళమును తప్పించుకున్నవారు ధన్యులండి. పాతాళాన్ని తప్పించుకున్నవారు ఎవరైనా ఉన్నారా? పాతాళంలో పడిపోకుండా తన్ను తాను రక్షించుకొనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి? ఉన్నారా? పాతాళాన్ని ఎలా తప్పించుకోగలం? పాతాళమును తప్పించుకోవాలంటే, లేక నరకాన్ని తప్పించుకోవాలంటే, యమగుండాన్ని తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎవరు వాటిలో పడిపోకుండా తప్పించుకునేవారు? ఈ దినాల్లో చాలామంది ఆ పాతాళం అనే అగ్నిగుండంలో పడిపోతున్నారండి. నాలాంటి చదువు లేని వారైతే ఏదో పోతే పోయారులే అనుకోవచ్చు, కానీ చదువుకున్నవారు, జ్ఞానులైన వారు వెళ్ళిపోతున్నారంట. దేవుని వాక్యంలో ఈ మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంది: అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులు, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. చూడండి, పాతాళము గొప్ప ఆశతో నోరు తెరుచుకొని ఉంది. అందులో ఘనులు, సామాన్యులు, ఘోష చేయువారు, గొప్పవారు, దరిద్రులు అందరూ వెళ్ళి పడిపోతున్నారంట అండి. అందులో పాతాళానికి వెళ్ళిపోయే వారిలో మంచి జ్ఞానులు కూడా ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పెద్ద కులస్తులు ఉన్నారు, అట్టడుగునున్న వాళ్ళు ఉన్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడికి, అవలీలుగా వెళ్ళిపోతున్నారు. ఆ పాతాళం అనేకులను ఆకర్షిస్తుంది. నోరు తెరుచుకొని వెళ్ళి పడిపోతున్నారు అందులో. అపరిమితముగా నోరు తెరుచుకొని మనుషులను మింగేస్తుందండి పాతాళం. దీంట్లో నుంచి తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోగలం? పాతాళమును తప్పించుకొనగలిగిన నరుడున్నాడా? దేవుని వాక్యం ఏమని చెబుతోంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ పాపులే. ఆ వాక్యాన్ని బట్టి చూస్తే పాపులు పాతాళమును ఎలా తప్పించుకోగలరు? యోబు గ్రంథంలో
ఒక మాట ఉంది. 24వ అధ్యాయం, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉంది. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనను. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందండి. పాపము చేసిన వారు ఖచ్చితంగా పాతాళంలోకి వెళ్ళిపోతారు. పాపం వారిని ఆకర్షిస్తుంది, పాతాళంలోకి వెళ్ళి పడిపోతారు. పాపం అంటే ఎన్నో రూపాల్లో ఉంటుంది. అది వ్యభిచారమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, మోసమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, లంచంగుడితనమే కావచ్చు, నరహత్యే కావచ్చు. దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏదైనా సరే, అది ధనాశే కావచ్చు, విగ్రహారాధనే కావచ్చు, ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అన్నీ పాపాలు. పాపాలు ఈ పాపం చేసిన వారిని పాతాళం ఏం చేస్తుందండి? ఏం చేస్తుందండి చెప్పండి? పాతాళం ఏం చేస్తుంది? పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకొని వెళ్ళి పాతాళంలో పడివేస్తుంది. నీ పాపము నిన్ను పట్టుకొని వెళ్ళి ఆ యమగుండంలో పడేస్తుంది. జాగ్రత్త. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. కాబట్టి మనుషులందరూ పాపులే, వీళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పాడు సొలొమోను, మంచి జ్ఞాని. ఎటువంటి జ్ఞానం అంటే గొప్ప వ్యక్తి. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట అంటాడు, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనను. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరలోకానికి వెళ్ళే జీవమార్గమున నడుచుకుంటాడు. దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానం అవసరం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే జ్ఞానం, బుద్ధి అవసరం. పాతాళాన్ని తప్పించుకోవాలంటే జ్ఞానం, బుద్ధి అవసరం. పరలోకపు జ్ఞానం అవసరం. దేవుణ్ణి గూర్చిన భయం అవసరం. అయ్యో నేను పాపం చేస్తున్నానే అన్న భయం, పశ్చాత్తాపం అవసరం. బుద్ధిమంతుడైతే పాతాళాన్ని తప్పించుకుంటాడు. యేసు ప్రభువుతో పాటు 2 దొంగలను కూడా సిలువేశారు. వాళ్ళు బందిపోటు దొంగలు. అందులో ఒక దొంగ అంటాడు యేసు ప్రభువుని చూసి, యేసు నువ్వు గొప్ప రక్షకుడవు, ఎంతో మందిని బాగు చేసిన దేవుడవు కదా, రక్షకుడవు కదా, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇప్పుడు మనమందరం దిగిపోదాం. నీ బాధ నీది, మా బాధ మాది. మరలా మేము వెళ్ళి మా పనులు మేము చూసుకుంటాం, నీ పని నువ్వు చూసుకోవచ్చు అన్నాడు వాడు. అందుకు రెండవ దొంగ అంటాడు, ఒరే దౌర్భాగ్యుడా, మనమైతే చేసిన నేరానికి శిక్షలు అనుభవిస్తున్నాం రా, ఈయనైతే ఏ పాపం చేయని వాడు, దేవునికి నువ్వు భయపడవా అని ఆ రెండవ దొంగ మొదటి దొంగను గద్దిస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వైపు చూచి ఈ రెండవ దొంగ అంటాడు, దేవా నీ రాజ్యంతో నువ్వు ఈ భూలోకానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా అన్నాడు. అందుకు యేసుప్రభు ఏమన్నాడు తెలిసిన? అప్పుడెప్పుడో కాదు నిన్ను జ్ఞాపకం చేసుకునేది, నేడే, ఈరోజే, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువని యేసుప్రభు ఆ రెండవ దొంగకు చెప్పాడు. అలాగనే ఆయన చనిపోయినప్పుడు ఆయనతో పాటు ఈ రెండవ దొంగను కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి. ఇప్పుడు ఈ 2 దొంగల్లో ఎవరు బుద్ధిమంతుడు చెప్పండి? మొదటి దొంగన రెండవ దొంగ? చూడండి ఎంత బుద్ధిమంతుడో. మన బ్రతుకుల్లో కూడా ఈ దినాల్లో ఇలాంటి జ్ఞానం అవసరం.
చేసిందేదో చేశాం, తప్పులు చాలు. చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకోవడం బుద్ధిమంతుని లక్షణం. ఎవరి లక్షణం అండి? పాపాలు సహజంగా చేసేసాం. ఎందుచేత చేశామంటే మనం పాపంలో పుట్టాము కనుక పాపం చేశాం. దావీదు రాజు ఈ మాట అంటాడు కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 5వ చరణంలో ఈ మాట అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను దేవా అంటాడు. కాబట్టి మనం గర్భపాపులం, జన్మపాపులం, కర్మపులం అంటారు. వాస్తవం అది. దేవుని బిడ్డలారా, ఇన్ని విధములైనటువంటి పాపపు నైజంతో పుట్టిన మనం పాపం చేశాం, సహజమైపోయింది. అయితే దేవుని దగ్గర క్షమాపణ కోరడం బుద్ధిమంతుని లక్షణం. దేవుని దగ్గర క్షమాపణ పొందినప్పుడు, దేవుని దగ్గర ప్రభువా నేను పాపం చేశాను నాయన నన్ను క్షమించమన్నప్పుడు ఆయన క్షమించే లక్షణం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు కనుక ఇదిగో ఈ దావీదు రాజును ఎంతగా ఏ రీతిగా క్షమించాడో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథంలో 86వ కీర్తన చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. 86వ కీర్తన 13వ చరణం చదువుకుందాం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును నీవు తప్పించావు నాయనా అంటాడు. దేవునికి స్తోత్ర. చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు పాతాళము నుండి మనలను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రెండవ దొంగ బుద్ధిమంతుడు, ఇప్పుడు మనం చదువుకున్న దావీదు రాజు, ఆయన కూడా బుద్ధిమంతుడండి. పాతాళమును తప్పించుకున్నాడు, బుద్ధిమంతుడు. నువ్వు తప్పించుకున్నావా? పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నావా? నీ పాపములు తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకున్నావా? ఇవన్నీ ఒప్పుకోవు, పరలోకం మాత్రం కావాలి. చాలామంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని, పాపక్షమాపణ పొందడానికి క్రైస్తవులు చాలామంది బోడిగుండ్లు చేసుకుంటున్నారు మర్మ గుడికి వెళ్ళి. ఎంత భకరం! పాతాళానికి బోడిగుండుకు సంబంధం లేదు, ఉందండి? పాతాళానికి బోడిగుండుకు సంబంధం లేదు, పాపక్షమాపణకు బోడిగు సంబంధం లేదు. బోడిగుండే, పాపం పాపమే. బోడిగుండు చేసుకుంటే మాత్రాన పాపక్షమాపణ కలుగదు. ఒకవేళ అట్ట కలిగేటట్టయితే ఈ బట్టతలు అంటారు చూడండి, అసలు వెంట్రుకలే ఉండవు. ఇక వాళ్ళైతే బోడిగుండు గీసుకోకుండా వెళ్ళిపోతారు పరలోకానికి. చూడండి, ఎంతోమంది బోడిగుండ్లు చేసుకుంటున్నారు, కానీ వ్యభిచారం మీద జయం వచ్చిందా? లుసాలు తీసుకునేది ఏమన్నా మానేస్తున్నారా? మనుషులను కొట్టడం, మనుషులను చంపడం ఏమైనా మానేస్తున్నారా? బోడిగుండు మారుతుంది. బోడిగుండు చేసుకున్నప్పుడు పై రూపం మారుతుంది, కానీ హృదయం, మనస్సు ఏమైనా మారుతుందా? మారదు. చాలామంది మనుషులు ఈ దినాల్లో, ముఖ్యంగా క్రైస్తవులు చేస్తున్నారండి ఈ పనులు. వేరే ఎవరెవరో ఏమో చేసుకుంటున్నారు అనుకుంటే అది వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళు చేసుకుంటారు. కానీ నువ్వు క్రైస్తవుడు పోయి ఉండి నువ్వు కూడా బోడిగుండు చేసుకున్నావంటే సిగ్గు లేదా నీ బ్రతుకులో? పాపక్షమాపణ పొందాలి. ముఖ్యంగా బైబిల్ చదివావా? ఉపవాసాలు ఉంటున్నావా? ప్రార్థన జీవితం ఉందా నీ బ్రతుకులో? ఇవన్నీ ఏమి లేదు, రెడీమేడ్గా పరలోకం కావాలి. రెడీమేడ్. చూడండి, కొంతమంది బట్టలు కుట్టించుకోరు. రెడీమేడ్ బట్టలు ఉంటే కుట్టి రెడీగా పెట్టుంటే ఇవ్వండి, అది డబ్బడి అది వేసుకోవడమే. అట్లాగే దేవుని పరలోక రాజ్యాన్ని కూడా అలా వెళ్ళిపోనుకుంటారు. దేవునికి కావాలంటే ఇదిగండి డబ్బు తీసేసుకోండి, కావాలంటే బంగారం తీసేసుకోండి, మాకు పరలోకం వెళ్ళిపోతామండి.
వెళ్ళిపోతారండి? వెళ్తారా? ఎట్టెళ్ళారు? డబ్బిచ్చి పరలోక రాజ్యాన్ని కొనుక్కోగలమా? డబ్బిచ్చి దేవుణ్ణి కొనగలమా? ఏమంటాడు ఆయన? వెండి నాది, బంగారం నాది, ఈ సృష్టి అంతా నాదే కదా అంటాడు. నువ్వు ఏమిచ్చి కొనగలవు ఆయన్ని? మనుషుడా, హృదయాన్ని ఇచ్చి ఆయన్ని కొనగలవు. నువ్వు మారు మనస్సు పొందితే పాతాళాన్ని తప్పించుకుంటావు. చాలామంది ఈ దినాల్లో పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళడం మానేసి బోడిగుండ్లు అంటండి, నీళ్ళల్లో మునగటం అంటండి. మారు మనసు లేకుండా పాప క్షమాపణను ఎలా పొందగలవు? నీళ్ళల్లో మునగడం అంటే బాప్తిస్మం తీసుకోవాలి, తప్పదు. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, మనల్ని కూడా తీసుకోమన్నాడు. ఖచ్చితంగా తీసుకునే తీరాలి, తప్పదు. నువ్వు బాప్తిస్మం లేకుండా, ప్రభు వల్ల సంస్కారం లేకుండా నీ జీవితాన్ని ఎలా పరలోక రాజ్యానికి చేర్చుకోగలవు? తప్పనిసరిగా ఈ 2 క్రియలు జరిగే తీరాలి. క్రైస్తవ సంఘ సిద్ధాంతం. నువ్వు ఏ నదిలో మునిగినా, ఏ గుంటలో సముద్రంలో మునిగినా, మారు మనస్సు పొందకపోతే మాత్రం పరలోక రాజ్యానికి చేరలేవు, పాతాళాన్ని తప్పించుకోలేవు. ఇదిగో దావీదు రాజు, దేవా నువ్వు నన్ను పాతాళం నుండి తప్పించావు నాయనా, నీకు స్తోత్రం అంటున్నాడు. ఈయన బుద్ధిమంతుడండి, పాపే, పాపములో పుట్టినవాడే, కానీ చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకునే లక్షణం దావీదులో మనం చూస్తాం. దావీదు రాజు చేసిన తప్పు వెంటనే వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకుంటాడండి. ఆ లక్షణం కలిగిన వ్యక్తులంటే దేవునికి చాలా ఇష్టం. పేతురు కూడా ఆయన ప్రథమ శిష్యుడుగా ఎందుకు అయ్యాడంటే తప్పులు చేసేస్తాడు, మనుషుడు గనుక, బలహీనుడు, అంతేనా? అవునా? మనుషుడు బలహీనుడు గనుక పొరపాటు సహజం. సైతానుడు పరిశుద్ధంగా సాగనివ్వడు, ఎక్కడో ఒక చోట కుంటుపడి పడేస్తూ ఉంటాడు, మసిబూస్తూ ఉంటాడు వాడు. ఇది గ్రహించిన మనం ఏం చేయాలంటే వెంటనే ప్రభువా ఇదిగో వాడు పూసేశాడు నాయన నన్ను క్షమించు తండ్రి, దేవుని దగ్గర వెళ్ళి పడిపోవాలి. ఆ పనే చేసేవాడు పేతురు కూడా. యేసుప్రభు చెబుతున్నాడు, అయ్యా నువ్వు దుడుకోడివి, ఈ రాత్రి భయంకరమైన అబద్ధాలు ఆడుతావు, 3 అబద్ధాలు ఆడుతూ ఉన్నాను, నువ్వు బొంకుతావు కదా అని అంటే, లేదు ప్రభువా నేను బొంకను అన్నాడు. బొంకాడే లేదా? యేసుప్రభుని పట్టుకున్నప్పుడు బొంకాడు. ఇంకా ఏమంటాడంటే, ఒట్టు నా మీద ఒట్టు, ఆయన మీద ఒట్టు, ఆయన నాకు తెలియదు బాబు అని అంటాడు. అప్పుడు కోడికి వస్తుంది, వెంటనే పశ్చాత్తాపడతాడు. అయ్యో నా ప్రభు చెప్పాడే నిన్నటి దినమున, కోడి కూయక మునిపే నువ్వు 3 సార్లు బొంకుతావు ఈ రాత్రి అని చెప్పాడే అని పశ్చాత్తాపడి కన్నీటితో తన పాపాలు అప్పుడు యేసుప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులు పాపం చేయడం సహజమే, ఇది నేను చెప్పొచ్చాను మీకు. మీరు అనుకోవచ్చు, ఎట క్షమిస్తాడు దేవుడు? ఎన్ని పాపాలని క్షమిస్తాడు దేవుడు? 1, 2? 1 సంవత్సరం చేసిన పాపాలు క్షమిస్తాడు కానీ 10 సంవత్సరాలు చేశానే క్షమిస్తాడా? అయ్యో 50 సంవత్సరాల వయసు వచ్చిందే, 60 సంవత్సరాల వయసు వచ్చిందే, 70 సంవత్సరాల వయసు వచ్చిందే, ఇంత వయస్సు వరకు ఎన్నో పాపాలు చేశానే, నన్ను ఎట్ట క్షమిస్తాడు దేవుడు అని నీ మనసాక్షి నిన్ను గద్దించవచ్చు. దేవుని బిడ్డా, ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించును. దేవుని వాక్యంలో ఈ మాట ఉంది. దావీదు రాజు అంటాడు 103వ కీర్తన 3వ చరణంలో అంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఎన్నిటినండి? అన్నిటినంటే ఎన్ని సంవత్సరాలు చేసినవైనా సరే, అది నరహత్య కావచ్చు, వ్యభిచార సంబంధంగా నువ్వు భార్యను చంపిండవచ్చు, లేకపోతే నీ భర్తను చంపి ఉండవచ్చు, కుటుంబాన్ని నాశనం చేసిన పాపాలు ఎన్నో చేసి ఉండవచ్చు, తల్లిదండ్రులకు అవిధేయులుగా తిరిగి ఉండవచ్చు నువ్వు, లేక పాపానికి బానిసవై బిడ్డలనే చంపిన తల్లివో తండ్రివో కావచ్చు, ధనానికి బానిసవై
తండ్రిని చంపిన కుమారుడివే కావచ్చు, లేక నువ్వు తండ్రివే కావచ్చు, యజమానులకు ద్రోహం చేసిన బానిసవే కావచ్చు, లేక నీకంటే చిన్నవారికి ఎన్నో ద్రోహాలు చేసిన వ్యక్తివే కావచ్చు. అయినా దేవుడు ప్రేమ గలవాడు గనుక దేవునిలో ఉన్న స్వభావం ఎలాంటిదంటే క్షమించుటే పరమార్థమని చెప్పినవాడు. దేవునికి స్తోత్రం. యేసులో ఉన్న గొప్పతనం ఇదండి. ఎంత ఘోర పాపినైనా ఇట్టే క్షమించేస్తాడు. ప్రభువా నేను పాపిని నాయన విరిగి నలిగిన హృదయంతో చేసిన పాపాన్ని పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం. అవునండి, ఎంతో మందిని క్షమించిన దేవుడు ఆయన. అనేకులు యేసు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది వెళ్ళారు, పాతాళము నుండి తప్పించుకున్నారు వారు. దేవుని బిడలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే మనం క్షమాపణ అడిగినప్పుడు క్షమిస్తాడు. పేతురును క్షమించాడు. ఆ క్షమించడమే కాదండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట అంటాడు పేతురు గారిని ఉద్దేశించి, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. పాతాళలోకపు ద్వారాలు నీ ఎదుట నిలవయ్యా అన్నాడు. అంటే నువ్వు పాతాళంలో పడడానికి వీల్లేదన్నాడు. చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. పేతురు పాపే, దుడుకు పేతురు అని అంటారు కొంతమంది ఆయన్ని. దుడుకుతనం, పరిశుద్ధంగానే ఉంటాడు, దుడుక్కుని పడిపోతాడు, మళ్ళీ ముందుకెళ్ళి పడిపోతాడు. దుడుకు పేతురు. అయినప్పటికీ తన దుడుకుతనాన్ని, తన ఒడిదుడుకులన్నీ దేవుని దగ్గర ఒప్పుకునేవాడు. తండ్రి పొరపాటు అయిపోయింది నాయన, నన్ను క్షమించని ఆ స్వభావం కావాలి మనుషుల్లో. అలాంటి వారిని ఇదిగో దేవుడు అంటాడు కదా, నిన్ను పాతాళం నుండి తప్పిస్తాను, పాతాళ ద్వారములు నీ ఎదుట నిలబడనేరవు. ఎంత మంచి వాగ్దానం అండి. దేవుణ్ణి మనం క్షమాపణ అడుక్కుంటే పాతాళం నుండి తప్పిస్తాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? చెప్పండి, బుద్ధిహీనుడా బుద్ధిమంతుడా అండి? చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకున్నవాడు బుద్ధిమంతుడు. వాడే పరలోకానికి వెళ్ళే జీవ మార్గాన్న నడుచుకుంటాడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఇలాంటి కార్యం చేయరు, దేవుని దగ్గర ఒప్పుకోరు, దేవుని దగ్గర తమ అవిధేయతను సరిచేసుకోరు. ఇంకా అంటారు అసలు దేవుడే లేడు పో అని అంటారు. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతారు. వీళ్ళు అన్ని ఘోర పాపులైనా, ఘోర పాపాలు ఎన్ని చేసినా దేవుడు మాత్రం మేళ్ళు చేస్తూనే ఉంటాడు. మర్చిపోతారు చాలామంది. అందుకని అంటాడు ఒక మాట కీర్తనల గ్రంథంలో 9వ కీర్తన 17వ చరణంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, 9వ కీర్తన 17వ చరణం. దుష్టులను దేవుని మరచు ప్రజలందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దేవుణ్ణి మర్చిపోయే ప్రజలు పాతాళములోకి వెళ్ళిపోతారు. మర్చిపోయావా? దేవుడు నీ బ్రతుకులో ఎన్నో మేళ్లు చేశాడు. నువ్వు పాపివైనా, నువ్వు అడగకపోయినా నీకు బిడ్డలనిచ్చాడు, నువ్వు అడగకపోయినా నీకు మంచి భార్యను, మంచి భర్తనిచ్చాడు, నువ్వు అడగకపోయినా మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నువ్వు దేవుని అడగకపోయినా ఆయన మంచి పంట భూమిని నీకు ఇచ్చాడు. ఒకప్పుడు నువ్వు అద్దెంట్లో ఉండే వ్యక్తివి, ఇప్పుడు నీకు సొంత ఇల్లు, బిల్డింగు. ఒకప్పుడు కాలినడకని వెళ్ళేటప్పుడు నువ్వు అనుకున్నావు, అయ్యో నాకు ఒక సైకిల్ ఉంటే బాగుండే అని. ఇప్పుడు మోటార్ సైకిల్ ఇచ్చాడు. ఒకప్పుడు నీకు ఒక సెంటు పొలం భూమి లేదు, ఇప్పుడు చూడు ఎంత ఆస్తి ఉందో. ఇవన్నీ ఎవరిచ్చారు నీకు? ఇది నీ మంచి పంటలు పండుతున్నాయి, ఎవరిచ్చారు నీకు? అది నీకంటే తక్కువ
చదువుకున్నవారు, అన్నికంటే కాదు ఎక్కువ చదివిన వారు తక్కువ స్థితిలో ఉన్నారు, చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. నీకు మంచి ఉద్యోగం, తక్కువ చదువైనా ఎంత ఉన్నత స్థాయిలో పెట్టాడు ఎవరు? దేవుడు సుమా. మర్చిపోయావు నువ్వు దేవుణ్ణి. ఒకప్పుడు నీ స్థితి ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉన్నావు? ఒకప్పుడు నువ్వెంత బలహీనురాలుగా ఉండే వ్యక్తివి, ఇప్పుడు ఎంత బలవంతురాలుగా ఉన్నావు, ఆరోగ్యవంతునిగా ఉన్నావు. ఎవరిచ్చారు నీకు ఇది? ఎవరిచ్చారు నీకు ఈ ఆధిక్యత? దేవుడే కదా. దేవుణ్ణి మర్చిపోయావే, దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నావే, నీకు న్యాయమా? జాగ్రత్త, నువ్వు పాతాళంలో ఉంటావు రేపు. దేవుణ్ణి మరిచే ప్రజలు ఎక్కడ ఉంటారండి? పాతాళమునకు దిగిపోవదురు. చేసిన మేళ్ళు మర్చిపోవద్దు. అందుకొరకే ఆ 2వ క్యాసెట్లో ఈ పాట పాడాను. మరువలేనయ్యా, మరువలేనయ్యా నీ ప్రేమ చరితం ఆ ఘోర మరణం, నీ ప్రేమ చరితం ఆ ఘోర మరణం మరువలేనయ్యా, మరువలేనయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా దయామయా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా దయామయా ఓ మరువలేనయ్యా, మరువలేనయ్యా. అవును దేవుని బిడలారా, నేను చేసిన ఘోర కార్యాన్ని బట్టి నాకు రావలసిన శిక్ష ఆయన భరించాడు, నేను మరువలేను. నేను మోయవలసినటువంటి శిక్ష నాకు బదులుగా ఆయన మోసాడు, నేను మరువలేను. నాకు తెలుసు నా పాపమును బట్టి నాకెంత శిక్ష రావాలనో, నాకు తెలుసు నా పాపాన్ని బట్టి నేను ఎప్పుడో చనిపోవలసిన వ్యక్తిని. నా సమాధి కూడా నామరూపాలు లేకుండా గడ్డి మలిసిపోవలసిన పరిస్థితి. ఆశ్చర్యకరుడైన యేసు, ప్రేమామయుడైన యేసు, దయామయుడైన యేసు నాకు పాపక్షమాపణనిచ్చి ఈరోజు జీవింపచేశాడే. నేను ఎలా మర్చిపోయేది ఆయన్ను? లాకప్లో, పోలీసు స్టేషన్లో పోలీసుల కాళ్ళ దగ్గర పడిపోయి ఉన్న నన్ను ఇది నువ్వున పెద్ద పెద్ద అధికారులతో సమానంగా కూర్చోబెడుతున్నాడే. ఎలా మర్చిపోగలను నేను? పురుగులు పడిన అన్నం తినేవాడిని జైల్లో. ఈరోజు శ్రేష్టమైనటువంటి ఆహారం దేవుని బిడ్డలు పెడుతున్నారు. ఎలా మర్చిపోగలను నేను యేసయ్యను? అట్టడుగు స్థితిలో అడుక్కు తిన్న వ్యక్తిని ఇప్పుడు ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. ఎలా మర్చిపోగలను నేను ఆయన్ను? మరువులేక, యేసయ్యా నిన్ను నేను మరువలేను నాయనా అని నా గుండెల్లో ఉన్న వేదనంతా ఆ పాటలో పెట్టుకున్నాను, పాడుకున్నాను. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మర్చిపోకూడదు మనం. మర్చిపోయావు కదా ఎన్నోసార్లు, దేవుణ్ణి విడిచిపెట్టావు కదా. ఆయన నిన్ను విడువక ప్రేమించుచూ ఉన్నా నువ్వు మాత్రం ఆయన్ని విడిచిపెట్టేశావు, మర్చిపోయావు కదా. జాగ్రత్త, పాతాళానికి వెళ్ళిపోతావు. ఇక్కడ ఒక మాట ఉందండి దేవుని వాక్యంలో, ఈ శ్రేష్టమైనటువంటి మాట. దేవుణ్ణి మర్చిపోయే ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? పాతాళానికి వెళ్ళిపోతారు. కొంతమందిని మేము అడుగుతాం, అయ్యా అమ్మా నువ్వు మారు మనసు పొందాలి, లేకపోతే పాతాళానికి వెళ్తావనంటే నరకానికి వెళ్ళిపోతావమ్మనంటే ఎంత చులకనగా అంటారంటే, పోతే పోయాంలేండి నరకానికి,
ఏంటంట? ఎంతోమంది పోతున్నారు, నేను పోతేనే వచ్చిందా, పోతే పోయానులే నరకానికి అని అంటారు. నరకం అంటే, పాతాళం అంటే వీళ్ళ దృష్టిలో ఏదో చాలా చులకనగా అనుకుంటారు. ఏదో లే, పోతే పోయానులే. ఏంటంట పోతే? చాలా మూర్ఖంగా జవాబు చెబుతారు. పాతాళం సంగతి తెలియదు. పాతాళం అంటే మీకు ఒక మాట చెబుతాను వినండి.